మూవీ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని ఐఎండిబి రేటింగ్స్లో చెక్ చేస్తే 9 ఉంది. హలో గైస్, కారక్కం అనే మలయాళం హర్రర్ కామెడీ మూవీ జస్ట్ 1 hour 38 minutes రన్ టైంతో సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంటే చూసేశా. ఇక మూవీ చూశాక రేటింగ్స్లో ఉన్నంత హైప్ మూవీలో లేదనిపించింది. జస్ట్ సింపుల్ స్టోరీ లైనే, మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసిన స్టోరీనే, బట్ ఓటీటీనే కాబట్టి టైంపాస్కి ఒకసారి చూసేయచ్చు అనిపించింది. మూవీలో అయితే అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. యాక్టర్స్ శ్రీనాథ్ బాసి అండ్ ఫెమినా జార్జ్ హీరో అండ్ హీరోయిన్గా, సపోర్టింగ్ రోల్లో జీన్ పాల్ అండ్ ప్రవీణ్ టీజే కాంబోలో వచ్చిన కామెడీ కొంచెం బాగానే అనిపించింది. మెయిన్ మూవీలో చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది బీజిఎం. స్టోరీ లైన్ సింపుల్గానే ఉంది, బట్ స్క్రీన్ ప్లే అయితే బాగుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. అండ్ సాంగ్స్ అయితే మలయాళంలోనే ఉన్నాయి, తెలుగులో అయితే పెట్టలేదు. అండ్ మూవీ మొత్తంలో ఆ దెయ్యాలు చేసే మ్యూజికల్ డ్యాన్స్ అయితే బాగుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, శ్రీనాథ్ బాసి యాజ్ ధనుష్ అండ్ ప్రవీణ్ టీజే యాజ్ కాజా December 31st నైట్ శ్మశానాలకు వెళ్తే అక్కడ తాగిన మత్తులో వాళ్ళు అక్కడ ఉన్న సమాధుల్లో ఉన్న వాళ్ళు చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటారు అనుకొని అక్కడ మెలమెల మెరిసే 5 సమాధులకి ఉన్న సిలువలను తీసేస్తారు. ఆ తర్వాత వారిని ఆ 5 సమాధులకు చెందిన దెయ్యాలు మన హీరో టీం ఎక్కడికి వెళ్ళినా ప్రతి నిమిషం ఫాలో అయ్యి వారికి నిద్ర పట్టకుండా చేస్తాయి. వారికి హెల్ప్ చేయాలనుకున్న జీన్ పాల్ యాజ్ జాక్సన్ ఈ టీంలో చేరతాడు. అసలు వాళ్ళు ఎలా చనిపోయారు, వీళ్ళని ఎందుకు వెంటాడుతున్నారు, ఆ దెయ్యాలకు ఏమి కోరికలున్నాయి, అండ్ ఫైనల్గా దెయ్యాలు మన హీరో టీంని వదిలాయా లేదా అని తెలియాలి అనుకుంటే మూవీ చూసేయండి. మేబీ ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండొచ్చు. కొంచెం ఒక క్లూ ఇచ్చి క్లైమాక్స్లో ఎండ్ చేశారు. ఫైనల్లీ హర్రర్ మూవీ లవర్స్కి అయితే బాగా నచ్చచ్చు, బట్ జనరల్ ఆడియన్స్కి అయితే అంత నచ్చకపోవచ్చు. బట్ టైం పాస్కి ఓటీటీనే కాబట్టి ఒక్కసారి చూసేయండి.